హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. దిస్ ఇస్ శ్వేత. ఈరోజు మనము ఐపీసీ చాప్టర్ 4 జనరల్ ఎక్సెప్షన్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మోస్ట్ ఆఫ్ ది క్రిమినల్ లాయర్స్ విల్ బి అవేర్ ఆఫ్ దిస్, బట్ జనరల్ పబ్లిక్కి దేర్ షుడ్ బి సమ్ అవేర్నెస్ అబౌట్ జనరల్ ఎక్సెప్షన్స్. జనరల్ ఎక్సెప్షన్స్ అనేవి ఐపీసీలో చాప్టర్ 4లో డెల్ట్ చేయబడ్డాయి ఫ్రమ్ సెక్షన్ 76 to 106 అనమాట. We'll start every day of a series of laga. We'll start with each day 4 sections in a video. Okay, ఇప్పుడు now coming to what is general exceptions. అసలు ఇవి ఏంటి అని, ఎవరైనా ఒక పర్సన్ ఏదైనా క్రిమినల్ అఫెన్స్ చేసినప్పుడు ఆయన క్రిమినల్ లయబిలిటీ ఉందా లేదా, వెదర్ ఆ క్రైమ్ అనేది జనరల్ ఎక్సెప్షన్స్లోకి విల్ ఇట్ ఫాల్ అండర్ జనరల్ ఎక్సెప్షన్స్ అనేది మనకు తెలియాలి అని అంటే ఫస్ట్ వీ షుడ్ గో త్రూ జనరల్ ఎక్సెప్షన్స్ అనమాట. ఒకవేళ ఆ క్రైమ్ జనరల్ ఎక్సెప్షన్స్లోకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు క్రిమినల్ లయబిలిటీ ఉండదు ఆ పర్సన్కి. సో కమింగ్ విత్ ఫ్యాక్ట్ సెక్షన్ 76. ఇప్పుడు 76 అనేది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇగ్నోరెన్షియా ఫ్యాక్టి ఎక్స్క్యూజెడ్ అంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనమాట. దీనికి మనం ఏం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అని అంటే విల్ గెట్ ఇన్ టు సమ్ ఎపిక్ స్టోరీస్ అనమాట. ఇప్పుడు రామాయణంలో ఒకరోజు దశరథుడు హంటింగ్కి వెళ్తారు, అడవికి వేట కోసం వెళ్తారు. అప్పుడు సనత్ కుమారుడు అనే అతన్ని మీకు గుర్తుండొచ్చు, రామాయణం వినుంటే. సనత్ కుమారుడుకి ఇద్దరు పేరెంట్స్, ఇద్దరు బ్లైండ్ ఉంటారు, వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళ ఆఖరి కోరిక అన్ని తీర్థయాత్రలు చేసి రావాలి అని. అప్పుడు సనత్ కుమారుడు వాళ్ళకి నేను ప్రామిస్ చేస్తాడనమాట, నేను మీకు అందరికీ మీ ఇద్దరికి తీర్థయాత్రలు అన్నీ చేయించుకొని వస్తాను, మీ ఆఖరి కోరిక తీరుస్తాను అని తల్లిదండ్రులకు మాటిస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అడవి దారిన వెళ్తూ ఉంటారు, ఒక చెట్టు కింద ఆగుతారనమాట. దాహం వేస్తుంది అని వాళ్ళ కొడుక్కి దే విల్ కన్వే వాటర్ కావాలి అని. అప్పుడు మీరు ఇక్కడే డోలీలో ఎత్తుకెళ్తుంటాడు ఆయన. సో అక్కడ అడవిలో చెట్టు కింద వాళ్ళని డ్రాప్ చేసి నేను వాటర్ తీసుకొస్తాను అని వెళ్ళి ఒక పాండ్ దగ్గర నుంచి వాటర్ ఎక్వైర్ చేస్తుంటే అది పొదల చాటున, అడవి అంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ బి థిక్ కదా. ఇక్కడ ఈయన హంటింగ్కి వచ్చాడు దశరథ మహారాజు. ఆయన ఏం చేశాడు, ఆ వెనకాల ఉన్నది ఏ జింకో ఇంకేదో అనిమల్ అనుకొని పొరపాటు పడి బాణం వేస్తాడు. అది స్ట్రెయిట్గా సనత్ కుమారుడికి తగిలింది. ఆయన ఆ నెప్పితోని గట్టిగా అరవడం జరుగుద్ది. అప్పుడు దశరథుడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను చూసుకోలేదు నాయన, నా తప్పుని మన్నించు అని చెప్తాడు. సరే మహారాజా, నా పేరెంట్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళకి వాటర్ ప్రొవైడ్ చేసి నేను చనిపోయాను అనే విషయాన్ని వాళ్ళకి కన్వే చేయండి అని చెప్తాడు. అప్పుడు దశరథ్ మహారాజు ఆ వాటర్ తీసుకెళ్ళి ఇట్లా నా తప్పిదం వల్ల ఇలా జరిగింది అని చెప్పడము, వాళ్ళు శపించడము, ఇట్లా నువ్వు కూడా నీ ప్రియమైన కొడుకుని దూరం అయ్యేటట్టు, నీ క్రిమేషన్కి ఆయన అటెండ్ కాలేకపోయేటట్టు సమ్ కైండ్ ఆఫ్ శాపం ఇస్తారనమాట. దిస్ వీ కెన్ కంపేర్ టు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనమాట. ఎలా అంటే దశరథుడు ఏమనుకున్నాడు, అక్కడ ఉన్నది జింక అనుకున్నాడు, మనిషి అని అనుకోలేదు. ఒకవేళ మనిషి అయి ఉంటే ఆయన అసలు బాణమే వేసేవారు కాదు. సో వెన్ ఎ పర్సన్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్, దట్ కమ్స్ అండర్ వన్ ఆఫ్ ద జనరల్ ఎక్సెప్షన్స్. అండ్ ఇప్పుడు దశరథుడికి క్రిమినల్ లయబిలిటీ లేదనమాట. సో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ని మనం ఇట్లా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, బాగా మనకి ఇట్లా అయితే బాగా గుర్తుంటుంది కూడా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సెక్షన్ 79 మిస్టేక్ ఆఫ్ లా. ఇదేంటి అని అంటే మిస్టేక్ ఆఫ్ లాని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే మనము ఇది తప్పు యాజ్ పర్ లా అని తెలియకపోవడం మిస్టేక్ ఆఫ్ లా. ఇప్పుడు మనం ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రావెల్ అవుతున్నారు, దుబాయ్ నుంచి 2 kgs 3 kgs ఆఫ్ గోల్డ్ తెచ్చేస్తున్నారు, బట్ దట్స్ నాట్ ఎంకరేజ్ యాజ్ పర్ లా, ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్. సో వీళ్ళకి తెలీదు, పట్టుబడిపోతారు, దట్స్ మిస్టేక్ ఆఫ్ లా. ఇది మిస్టేక్ ఆఫ్ లా కెనాట్ బి ఎక్స్క్యూజ్డ్, కానీ సర్టెన్ ఇన్స్టెన్సెస్లో ఇట్ క్యాన్ బి ఎక్స్క్యూజ్డ్. ఎప్పుడు అని అంటే ఇప్పుడు జెడ్ ఒక పర్సన్ని మర్డర్ చేయడము ఏ చూశాడు, ముందు వెనకాల ఏం జరిగింది వాడికి తెలియదు. జెడ్ మర్డర్ చేయడం మాత్రం చూశాడు ఏ.
సో ఈయన కన్ఫైన్ చేసుకొని ఒక సిటిజన్ లాగా హీ షుడ్ బి ఫీలింగ్ రెస్పాన్సిబుల్ అండ్ జెడ్ ని కన్ఫైన్ చేసుకొని పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాడు. నేను ఇతను మర్డర్ చేయడం చూశాను అని చెప్పాడు. కానీ జెడ్ ఎందుకు మర్డర్ చేశాడు? ఎక్స్ అనేవాడు వాడిని చంపడానికి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ లో మర్డర్ చేశాడు. ఇంటెన్షనల్ మర్డర్ కాదు అది. ఆయన రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ లో సెల్ఫ్ డిఫెన్స్ కోసము మర్డర్ చేశాడు. సో ఇప్పుడు జెడ్ ఈ సెక్షన్ 79 ని he can use it under general exception so that he won't be liable for that criminal offense. Okay, next coming to section 77. section 77 కింద ఎవరు ప్రొటెక్ట్ చేయబడతారు అని అంటే, ఎవరైతే జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉంటారో, మెజిస్ట్రేట్స్ అండ్ ఆల్ జడ్జెస్, వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారు. సో ఓకే, వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇవేవి అట్రాక్ట్ అవ్వవు. ఎలాంటి సందర్భాల్లో అట్రాక్ట్ అవ్వవు అని అంటే, వాళ్ళ జ్యురిస్డిక్షన్ లో పనిచేస్తున్న 7 జడ్జెస్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. వెన్ దే ఆర్ యాక్టింగ్ జ్యుడిషియల్లీ అండర్ దట్ జ్యురిస్డిక్షన్ అండ్ గుడ్ ఫెయిత్. కావాలని జడ్జి ఎవరిని కన్విక్ట్ చేయడు కదండి. వెన్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ చూసి ఆయన అవును వీళ్ళని పనిష్ చేయాలి అండ్ దిస్ క్రిమినల్ అఫెన్స్ అనుకుంటేనే ఆయన శిక్షిస్తారు. సెక్షన్ 77 అనేది ఒక సుపీరియర్ ఆఫీసర్ వాళ్ళ కింద ఉన్న ఆఫీసర్ కి ఒక పర్సన్ ని, ఎక్స్ అనే పర్సన్ ని అరెస్ట్ చేయమని చెప్తారు. ఎక్స్ కి ఒక ట్విన్ ఉన్నాడు, బ్రదర్ వై అని. ఎక్స్ అండ్ వై ఆర్ ట్విన్స్. ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు అని అంటే, వైని ఎక్స్ అనుకొని అరెస్ట్ చేస్తాడు. ఇద్దరు ఒకటేలాగా ఉన్నారు, ఆయనకు తెలియదు, హీఈస్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్. సో వైని ఎక్స్ అనుకొని అరెస్ట్ చేస్తారు. అప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ కి క్రిమినల్ లయబిలిటీ ఉండదు. హీ క్యాన్ బి ప్రొటెక్టెడ్ అండర్ సెక్షన్ 78 అన్నమాట. ఓకే, దీస్ ఆర్ సెక్షన్ 76, 77, 78 and 79. I hope you would get it these general exceptions నేను చెప్పిన విధానంలో. Thank you very much.